ఏసీ న్యూస్ కి స్వాగతం. భారతదేశ చరిత్రను మార్చిన గొప్ప ఘనకీర్తి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నామని ఉదయగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సోము అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎవరూ సృష్టించలేని అద్భుతాలు సృష్టించాడన్నారు. టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్, పేదలకు నవోదయ విద్యను అందించిన గొప్ప నాయకుడన్నారు. నేటి బీజేపీ ప్రభుత్వం ఒక్క నూతన పాలసీ తీసుకొచ్చింది దాఖలు లేవన్నారు. ప్రధానమంత్రి మోడీ దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాడన్నారు. భారతదేశ నవనిర్మాణకర్త రాజీవ్ గాంధీ అన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మహానేత, భారతదేశ చరిత్రనే మార్చినటువంటి గొప్ప ఘనకీర్తి కలిగినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముందుగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. అయితే ఇదేదో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికో లేకపోతే ఒక పార్టీ పరమైనటువంటి వ్యక్తి గురించో చెప్పుకోవడం అనే విషయాన్ని పక్కన పెడితే, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాస్తవాన్ని మర్చిపోయి కులము మతము అనేటువంటి మాయలో పడిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం గతంలో చెప్పుకున్నాం, పట్టణాలకి పల్లెలే పట్టుకొమ్మలు. భారతదేశం అయినా ఏ దేశమైనా సరే ఆ దేశం యొక్క ద్రవ్యోల్బణం కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ఆ దేశ ప్రజలు కానీ ఎదగాలి అంటే పల్లెల్లో నుంచే చైతన్యం రావాలి. దీన్ని మొట్టమొదటిగా అతి చిన్న వయసులోనే, యుక్త వయసులోనే కనిపెట్టినటువంటి ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీ. ఎందుకు రాజీవ్ గాంధీ గారు అంటున్నానంటే, మీకు 4 విషయాలు చెప్తా. ఈ భారతదేశాన్ని మార్చాడా లేదా, ఇవాళ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మార్చిందా, మీరే అర్థం చేసుకోండి. 4 పాయింట్లు. చిన్న ఉదాహరణ, ఇవాళ మనం ఒక ఊరికి వెళ్ళాం. మన చిన్న వయసులో ఎస్టీడీ బూతులు ఉండేవి, మనకి గుర్తుందండి, పీసీఓస్. ఈ ఎస్టీడీ బూత్ అనేటువంటి ఈ అద్భుతాన్ని పల్లెల్లో ఉన్నప్పుడు మనకు ఒక అద్భుతం. అక్కడికి వెళ్ళి మనం ఒక కాల్ చేసినా, లేదా ఒక అమెరికా కాల్ చేయాలన్నా, ఒక దేశానికి కాల్ చేయాలన్నా, ఒక అద్భుతమైనటువంటి మహా బ్రహ్మాండాన్ని సృష్టించింది ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు. అంటే పట్టణానికి పల్లెలే పట్టుకొమ్మలు అనే దాంట్లో ఇది ఒక మొదటి పార్ట్. మీకు ఇంకో రెండో విషయం చెప్తాను. మా నియోజకవర్గం చెప్తా అండి. ఈ నవోదయాన్ని తీసుకొచ్చింది ఎవరనుకుంటున్నారు? ఈ నవోదయాన్ని తీసుకొచ్చింది ఎవరండి? రాజీవ్ గాంధీ గారు. అంటే దీన్ని ఏం చేశారంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చారు ఆయన. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఆయన తీసుకురాకపోతే ఇవాళ మనం నవోదయ, పేద పిల్లలు, రూరల్లో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి అవకాశం లేదు. మూడోది, ఆటోమొబైల్ రంగంలో అద్భుతాన్ని సృష్టించాడు. ఎందుకంటే ఈయన అప్పటికి ప్రైమ్ మినిస్టర్ కూడా కాలే. వాళ్ళ తల్లిగారితో, వాళ్ళ సోదరుతో డిస్కస్ చేసి ఎక్కడో జపాన్ లో ఉన్నటువంటి మారుతి 800 అనే దాన్ని ఇండియాకి తీసుకురావడంలో మూల కారకుడు రాజీవ్ గాంధీ గారు. దీంతో పాటు ఇంకో అద్భుతం చెప్పమంటారా? మనకు తెలిసినప్పుడు ఆ కారు మీద, బండి మీద మనకి రిజిస్ట్రేషన్స్ ఇవాళ నెల్లూరు అంటే ఆంధ్రప్రదేశ్, తర్వాత ఏపీఎన్ నెల్లూరు అనేది. ఈ వ్యవస్థలో కన్ఫ్యూజన్ ఉందని చెప్పి జిల్లాల వారీగా ఆర్టీఏని స్ప్లిట్ చేసిన ఘనత కూడా అయింది. దీంతో పాటు 73, 74 సవర్లు, అంటే సర్పంచులకు అధికారాలు లేకపోతే లోకల్లో ఉన్నటువంటి మున్సిపల్ కర్ణాలు వీళ్ళ పెత్తనమే అయిపోతుంది. సర్పంచులకు కూడా పవర్ కావాలని చెప్పి, అంటే భారతదేశ నవ నిర్మాణకర్త ఎవరంటే ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు. ప్రజలారా గుర్తించండి, భారతదేశ చరిత్రలో ఇన్ని గొప్ప విషయాలు నేను కొన్నే చెప్పాను. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క నూతన సంస్కరణ అయినా సరే భారతదేశంలో తీసుకొచ్చిందా? ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పనా? పెట్రోల్ కొనొద్దు, డీజిల్ కొనొద్దు, బంగారం కొనొద్దు, రాబోయే రోజుల్లో మీరు భోజనం కూడా చేయొద్దు. ఇలా తీసుకొచ్చి ఆర్థిక సంక్షోభాన్ని చేసి రాబోయే రోజుల్లో మీరు బయటికి పోవద్దు, ఇంట్లోనే పడుకోండి అనే దారుణమైన స్థితికి తీసుకొస్తే ఆనాటి మహానుభావుడు రాజీవ్ గాంధీ గురించి మనం చెప్పుకోకపోతే భారతదేశ ప్రజలుగా మనం పుట్టి వేస్ట్. అలాంటి గొప్ప వ్యక్తి వర్ధంతి సందర్భంగా ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ నా యొక్క ఈ డిస్కషన్ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.